వేది యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నవలపల్లి మహేష్ చంద్ర భరద్వాజను హైదరాబాద్ నుంచి. 2026 సంవత్సరం ఎలా గడుస్తుంది, ఏ రాశి వాళ్ళకు ఎలా గడుస్తుంది అని తెలుసుకోవాలని ఒక కుతూహలం, తపన, ఇంట్రెస్ట్ దాదాపు ప్రతి ఒక్కళ్ళకి గడుస్తుంది ఉంటుంది. మోర్ దెన్ 90% పబ్లిక్కు 2026 సంవత్సరం ఎలా గడుస్తుందనే ఒక కుతూహలం, ఒక ఆదుర్త అనేది ఉంటుంది. అయితే నేను చెప్పే నా అనుభవం ప్రకారం ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రం కానీ, సంఖ్యాశాస్త్రం కానీ, ఇంకే శాస్త్రం కానీ మార్గం నిర్దేశం చేస్తుందే తప్ప, నీకు మార్గం సూచిస్తుంది తప్ప భవిష్యత్తు చెప్పదు. జ్యోతిష్యం కానీ, న్యూమరాలజీ కానీ భవిష్యత్తు చెప్పదు, మార్గం సూచిస్తుంది. నువ్వు ఎలా నడిస్తే నీకు స్మూత్గా నీ గమ్యస్థానం చేరుతావు, ఎలా నువ్వు తప్పులు చేస్తే నీకు ఎలాంటి కష్టాలు వస్తాయని ఈ ప్రకృతి సంబంధించిన నేచర్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఈ శాస్త్రాలు సూచిస్తాయి. శాసించేది కేవలం వాస్తు శాస్త్రం మాత్రమే. ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక సంస్థను, ఏదైనా కానీ దాన్ని శాసించేది కేవలం వాస్తుశాస్త్రం మాత్రమే. అయితే 2026 సంవత్సరం ఏ రాశి వారికి ఎలా గడుస్తుంది అనేది చాలామంది చెప్తూనే ఉన్నారు. వాళ్ళ యొక్క విద్వత్తుకు, వారి యొక్క తపనకు, వారి యొక్క పాండిత్యానికి నమస్కరిద్దాం. అయితే 2026 సంవత్సరం అనేది సంఖ్యాశాస్త్ర ప్రకారం ఎలా గడుస్తుందని తెలుసుకుని ఒక ప్రయత్నం చేద్దాం. 2026 సంవత్సరం ఎక్కువ శాతం వాహనాలకు, లగ్జరీస్కు ప్రజలు ఖర్చు చేస్తారు. అలాగే అనుకోని సంఘటనలు జరిగే ఆస్కారం ఉంటుంది. వరదలు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇంటర్నెట్ మోసాలు అవి ఎన్ని జాగ్రత్తలు ఎంతమంది సూచించినా, ఎన్ని ప్రూఫ్స్ వచ్చినా కూడా ఈ ఇంటర్నెట్ మోసాలు జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. లవ్ అఫేర్స్ కూడా పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంది. లవ్ అఫేర్స్, చీకటి పడకముందు ఇల్లు ఏరడం ఈ 2025 సంవత్సరంలో ఉత్తమం. చీకటి పడకముందే. అలాగే వర్షాలల్లో నడిచేటప్పుడు కావచ్చు, వాహనం నడిపేటప్పుడు కానీ, ఇంకెప్పుడన్నా కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరింట్లో ఈశాన్యం, వాయవ్యం, నైరుతుల దోషాలు ఉంటాయో వాళ్ళింట్లో ఈ 26 సంవత్సరంలో ప్రేమ వివాహాలు జరిగే ఎక్కువ ఆస్కారం ఉంది. తద్వారా మోసపోయే ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది. 2026 సంవత్సరం ఎక్కువ శాతం ఇంకా అంతర్జాతీయంగా ఈ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఓషియానాలజీ, సముద్ర సంబంధించిన వీటికి సంబంధించిన కూడా టెక్నాలజీ పెరుగుతుంది. అలాగే స్త్రీల యొక్క డామినేషన్ పెరుగుతుంది. ఇంటా బయట స్త్రీల డామినేషన్ పెరుగుతుంది. స్త్రీల యొక్క అభివృద్ధి పెరుగుతుంది. వాళ్లకు చాలామందికి స్త్రీలకు ఈ ఉద్యోగ అవకాశాలు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఒక పదవి కావచ్చు, ఏదైనా కావచ్చు. 2020 ఎక్కువ శాతం స్త్రీలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే వాళ్ళే మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. 2026లో ఈ ఇంటర్నెట్ విషయాల్లో కానీ, ఈ వర్షం పడుతున్నప్పుడు కానీ అకస్మాత్తుగా వరదలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. వర్షాలలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కారు కావచ్చు, బైక్ కావచ్చు, మామూలుగా నడుచుకుంటూ పోవచ్చు కావచ్చు. వరదలు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది. అకస్మాత్తుగా ప్రాబ్లమ్స్, చెప్పకూడని ప్రాబ్లమ్స్, అందులో రాత్రిపూట ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎవరన్నా ఆడపిల్లలు ఉన్న కుటుంబాలు వాళ్ళు కాస్త గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళతోని మీ ఇంట్లో ఈశాన్యం, వాయవ్యం, నైరుతి దోషాలు లేకుండా చూసుకోండి. లేకుంటే మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు.
2026 సంవత్సరం మాత్రం అందరికి చస్తా బాగానే జరుగుతుంది. ఎందుకంటే మన ఒక కాయిన్కు, నాణ్యానికి, కరెన్సీకి బొమ్మ బొరుస అంటూ ఎలా ఉంటుందో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి ఉన్నప్పుడు మురిసిపోయి డాన్సులు చేయొద్దు. కాస్త చెడు అంటూ ఉన్నప్పుడు అది సినిమాలలో హీరో కదా షాలో కప్పుకొని గడ్డం అంతా పెంచుకొని ఎండిపోయిన చెట్ల మధ్యన నడుచుకుంటూ పాటలు పాడినట్టు రంది పడదు. జీవితం పగలుంటుంది, చీకటి ఉంటుంది. సో కాస్త ఇంకొక ముఖ్యమైన, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పైసలు, డబ్బులు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎప్పుడు ఏమేదో చెప్పలేం, ఎప్పుడు ఏది అవసరం పడుతుందో చెప్పలేం. బ్యాంక్ బ్యాలెన్స్లు చాలా జాగ్రత్త. చేతిలో ఇంట్లో ఎప్పుడు నగదు ఉంచుకోండి. ఈఎంఐలు పెట్టుకోకండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామందికి కొత్త ఉద్యోగ అవకాశాల పాట ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం కూడా ఈ సంవత్సరం ఎక్కువ ఉంది. ఇవాళ సంపాదన ఉన్నదని చెప్పి ఇష్టం వచ్చినట్టు వస్తువులు ఈఎంఐల మీద కొనకండి. కానీ ఈ సంవత్సరం ఎక్కువ శాతం మంది లగ్జరీ ఐటమ్స్ మీద, కన్వీనియన్స్ వీటి మీద ఎక్కువ ఖర్చు పెడతారు. అంటే ఏసీ అనుకోవచ్చు, వెహికల్స్ అనుకోవచ్చు, ఇంకెన్ని లగ్జరీ ఐటమ్స్ మీద ఈ సంవత్సరం ఖర్చు ఎక్కువ పెడతారు, బ్రాండెడ్ ఐటమ్స్ మీద. సో మనీ, డబ్బులు చాలా జాగ్రత్త. కనీసం ఒక సంవత్సరం సరిపడే డబ్బులు దాచుకోండి. ఈ సంవత్సరం ఎక్కువ శాతం మంది వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ పేరు, ఊరు, గోత్రం, రాశి, నక్షత్రం ఏదైనా కానీ కాలభైరవుడు, పార్వతీ పరమేశ్వర్లు, ఆంజనేయ స్వామి గుళ్ళు, సరస్వతి అమ్మవారి గుళ్ళు, అలాగే మహాలక్ష్మి అమ్మవారి గుళ్ళు దర్శిస్తే స్త్రీ దేవతల సాత్విక స్త్రీ దేవతలు, కాళికమ్మవారు గారు సాత్విక స్త్రీ దేవతల గుళ్ళు దర్శిస్తే వాళ్ళకు కొంచెం ఈ ప్రాబ్లమ్స్, సమస్యలు వచ్చే ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. అందరికీ మంచి జరుగుతూ ఉన్నాయి. 2026 సంవత్సరం కూడా చాలా మంచి జరగాలని, అందరికీ ఆయురాగ్యాల, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ఇవ్వాలని కాలపురుషుడైన భగవంతునికి నమస్కరిస్తూ సెలవు, శుభాకాంక్షలు. జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు జాగ్రత్తగా దాచుకోండి. ఇవాళ ఉన్నాయని అప్పులు చేసి, ఈఎంఐలు చేసి వస్తువులు కొనకండి. ఉంటాను. నమస్కారం, శుభాకాంక్షలు.